ఈజీగా టేస్టీగా చేసుకునే ఆలు పరాటా స్టఫ్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఆలుని కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత స్కిన్ని పీల్ చేసేసి ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ధనియాల పొడి, జీలకర్ర, తర్వాత కసూరి మేతి, కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసేసి మిర్చి వేసుకొని అన్నీ వేసుకొని మొత్తం ముద్దలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండిని కొంచెం రోల్ చేసి అందులో ఒక చిన్న ఆలు ముద్దను తీసుకొని స్టఫ్ చేసుకొని మనం భక్ష్యాలు చేసుకుంటాం కదా, అలా స్టఫ్ చేసేసుకొని మొత్తం చపాతీని రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న చపాతీని బటర్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ అయిపోతుంది. ఇలా బటర్తో కానీ గీతో కానీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు పరాటాని వేడివేడిగా పెరుగు తర్వాత పికిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.